కమింగ్ బ్యాక్ టు దిల్రుబా, ఏంటి పాటల మీద చాలా హోప్ పెట్టుకున్నట్టున్నారు ఈ సినిమాకి? అవును సార్, నాకు పాటలు చాలా బాగా నచ్చాయి. ఐఎమ్ షూర్ సినిమాలో ఇంకా మీకు ఓకే, బయట ఇప్పుడు విన్న పాటలు అందరూ బాగున్నాయి, ఇంకా సినిమాలో మీకు ఇంకా చాలా బాగా నచ్చుతాయి. ఆ సిచ్యువేషన్స్కి వచ్చిన ప్లేస్మెంట్ కానీ చాలా బాగా నచ్చుతుంది. కానీ ఇది స్ట్రగుల్ కదా, అందరూ హీరోలు సిచ్యువేషనల్ పాటలు సినిమా తర్వాత మోగుతాయి, సినిమా తర్వాత మోగితే ఉపయోగం? నాకు తెలిసి అయితే వెళ్ళేది సార్. అంటే ఒకేసారి 100 మిలియన్ 60 మిలియన్ అంత ఇన్స్టెంట్గా వెళ్ళకపోవచ్చు, కానీ బట్ ఓకే, ఒక సెటిల్గా వెళ్ళే పాటలు ఉంటుంది కదా, అరే బాగున్నాయి పాటలు విన్నారు అది ఇది. అండ్ మేబీ సంక్రాంతి టైంలో ఇంక అన్నీ ఒకేసారి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది కూడా కంటెంట్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒకేసారి 10 సినిమాలో 10 పాటలు వచ్చాయి అనుకోండి, మనకన్నా ఇంకొక సినిమాలో పాట కొంచెం బెస్ట్ ఉండొచ్చు, అది గట్టిగా రీచ్ అయిపోవచ్చు. మేబీ అది జరిగింది అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు వెళ్తున్నాయి మెల్లగా. ఇప్పుడు నేను కన్నా అనే సాంగ్ అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సినిమాలో ఇంకా బూస్టప్ ఇస్తాయి అనుకుంటున్నాను. ఓకే, ఎంసీఎస్ గారు సినిమాకి హెల్ప్ అవుతున్నారు, కానీ ప్రమోషన్స్కి హెల్ప్ అవ్వట్లేదు మీకు? ఆయన రమ్మని అడుగుతున్నాం కానీ ఆయన ఎప్పుడు బిజీ అంటున్నారు. ఇప్పుడు వస్తా అంటున్నారు, ట్రైలర్ లాంచ్కి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తా అంటున్నారు, చూద్దాం. ఓకే, మేము అదే చెప్పాం, రండి సార్ మీరు ఇక్కడ మంచి పేరు ఉంది, రాలేదు ఇప్పటిదాకా మేమని. మోస్ట్లీ ఈసారి ఖచ్చితంగా ఏదో ఈవెంట్కి అయితే వస్తారండి. ఓకే, ఇంకేంటి సార్, అంటే ఇంకేమున్నాయి దిల్రుబాలో ఎక్స్పెక్టర్స్? సార్ దిల్రుబా ఇస్ ఫస్ట్లీ సార్ మ్యూజికల్ ట్రీట్మెంట్ ఫిలిం, చాలా రిఫ్రెషింగ్ మ్యూజిక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ. అండ్ చెప్పిన పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసామో హీరో సారీ థ్యాంక్స్ అనేది చెప్పడు, ఎందుకు చెప్పడు అన్న థింగ్ మీద చాలా క్యూరియాసిటీ రన్ అవుతూ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి వాడు చెప్తాడు, ఏదో పెద్ద ఎమోషనల్ సిచ్యువేషన్ అని కాదు, కానీ అరే ఎందుకు నేను చెప్పను అనే ఒక క్యారెక్టర్ చెప్పే ఎమోషన్ చాలా స్వీట్ అండ్ క్యూట్గా ఉంటుంది. లవ్ ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ఎక్స్ లవర్ అనే ఒక ఫ్యాక్టర్ మీద లవ్ ఫ్యాక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, సో ఈ సినిమాతో సరిగమవడం కూడా తీసుకొచ్చినట్టున్నారు తెలుగుకి. అది వెరీ హ్యాపీ సార్, వాళ్ళు ఫస్ట్ టైం తెలుగులో లాంచ్ అవుతున్నారు విత్ మీ, ఐఎమ్ హ్యాపీ. అంటే గతంలో ఏంటంటే కార్పొరేట్ హీరోస్ వాళ్ళు వచ్చారు మన దగ్గరికి, రిలయన్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళదంతా మొత్తం ఇండస్ట్రీలో అబ్యూస్ చేసి పంపించేశారు. అవునా? ఏంటి వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి? లేదు సార్, వెరీ హ్యాపీ. వాళ్ళు ఏదైతే సినిమా చేయరు, కొంచెం టైం డిలే ప్రాసెస్ అయితే అయింది, కానీ అది యాక్సెప్టెడ్. బట్ వెరీ ఏంటి టైం డిలే అంటే ఎలా ఉంటుంది? లేదు సార్, ముందు అనుకున్నప్పుడు తొందరగా అయిపోద్ది అనుకున్నాము, అనుకోకుండా సినిమా స్పానే పెద్దది. 90 డేస్ చేసాము మేము. మామూలుగా ముందు వీ ప్లాన్ ఫర్ 70 డేస్, 90 డేస్ చేసాము. సినిమా బెటర్మెంట్ అవ్వాలని అండ్ మ్యాంగ్లూర్లో చేసాము. కొంచెం ఆర్టిస్టులు డేట్లు అవి ఇవి రావడం వల్ల అనుకున్న టైంలో అచీవ్ చేయలేకపోయాం, కొంచెం టైం డిలే అయింది. ఓకే, అంటే ఈ కార్పొరేట్ ఎలా ఉంటుందండి ఇన్వాల్వ్మెంట్? వాళ్ళు డైరెక్ట్గా తీసుకుంటారా, లేకపోతే మీరు ఇక్కడ ఎవరన్నా ఇక్కడ లోకల్ ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఉంటారు కదా, వాళ్ళు బడ్జెట్ వేసి ఇంతంటే అప్రూవ్ చేస్తారా? అంతే సార్, ఇక్కడ మనకు శివం సెల్లాయిట్స్ రవెన్న ప్రొడ్యూస్ చేశారు తను మొత్తం అంతా. వాళ్ళిద్దరూ టైఅప్ అయిపోయి ఇక్కడ మొత్తం అంతా ఎగ్జిక్యూషన్ అంతా రవెన్న చూసుకుంటాడు. ఓకే, వాళ్ళు కూడా ఉంటారు, సరిగమ ఆల్ దే విల్ బి ఆన్ సెట్స్ అంతా ఎవ్రీథింగ్, బట్ ఇట్ విల్ బి కంట్రోల్ ఆఫ్ రవెన్న. ఓకే, ఇప్పుడు ఏమైనా ఎక్సెస్ అయితే ఏంటి పరిస్థితి? ఇంక ఇద్దరు బేర్ చేసుకున్నది ఇంకా బిట్వీన్ ప్రొడ్యూసర్స్. లేదంటే ఇంతలోనే ఇవ్వాలి, ఎక్కువ పెడితే మీకే, లేకపోతే తక్కువ మిగిల్చుకోవాలి, అది వాళ్ళ అండర్స్టాండింగ్ సార్, అంతే. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీద బట్టి ఉంటుంది. అంటే చాలా మంది హీరోలు ఇలా కార్పొరేట్తో చేయడానికి ఇబ్బంది పడతారు కదా, అంటే వాళ్ళకి అంతా ప్రాసెస్ ఒక ఇది ఉంటుంది కదా, మనలాగా ఫ్లెక్సిబుల్గా హీరో ఓరియంటెడ్ హీరో వైపుగా ఆలోచించో లేకపోతే ఇంకోటి ఆలోచించి అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదంటారు. ఏమో సార్, అంటే మేబీ మనకు ఏదో మన రెమ్యునరేషన్ మనం తీసుకుంటున్నాం, కానీ కంప్లీట్లీ ఇంకా రవెన్న కదా. బట్ ఐ థింక్ అంతా హ్యాపీగానే నడిచింది సార్, వాళ్ళు సపోర్టివ్గానే ఉన్నారు. అనుకున్న దానికన్నా సినిమాకి వర్కింగ్ డేస్ ఎక్కువ అయినా సరే, ఏదో చిన్న ప్యాచెస్ మళ్ళీ తీద్దాం అనుకున్నా సరే వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఏం సినిమాలు, నెక్స్ట్ 4 సినిమాలు ఏంటి ఉన్నాయి సార్? ప్రస్తుతానికి అయితే కే ర్యాంప్ అనౌన్స్మెంట్ చేసాము, ఇంకా రిమైనింగ్ వెరీ సూన్ అనౌన్స్ చేస్తాం. సాయి రాజేష్ గారితో ఒకటి ఉంది, అదొకటి ఉంది, ఇంకా ఒక 2 ఉన్నాయి, అది అనౌన్స్ చేస్తాం సార్. ఓకే, సో ఆ కథ తిరిగి వచ్చినట్టుంది. అదా, అది నాకైతే చాలా బాగా నచ్చింది సార్. అంటే నా వరకు వచ్చినప్పుడు ఏ డెవలప్మెంట్స్ అని ముందు అడగలేదు, ముందేమి నేను కథ విన్నప్పుడు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే అలాంటి ఎమోషన్ చాలా గట్టిగా వెళ్తుంది అని నేను నమ్మాను. అది కొంచెం కే ర్యాంప్ కథ డైరెక్టర్ని ఆల్మోస్ట్ ఒక 1.5 ఏడాది దాకా ఆఫీస్లో కూర్చోబెట్టి చాలా ఇష్టపడి రాయించుకుంది కదా, మీ సొంత బ్యానర్లో చేసుకోవాలని అనుకుంది కదా, మరి ఎందుకు బ్యానర్ మారింది తర్వాత?
రాజేష్ గారికి ఒక కమిట్మెంట్ ఉండింది సార్, రాజేష్ దండ గారికి. ముందు కమిట్మెంట్ చేద్దాం అనుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత సరే ఇంకా ఇదే చేద్దాంలే సార్కి అని చెప్పి రాజేష్ గారికి ఈ కథ బాగా నచ్చడం. బట్ ఫస్ట్ చాలా ఇది నేను బాగా నచ్చింది కదా, నేను బాగా నమ్ముతుంది కదా, డబ్బులు బాగా వచ్చాయి కదా, నాకే చేసుకోవాలని కొంతవరకు పట్టుకున్నారు కదా, మరి లాస్ట్లో ఎందుకు అలా అయిపోయింది? నేను చాలా నమ్మాను సార్, చాలా బాగుంటుంది రేపు రిలీజ్ అని. నేను మనమే చేసుకుందామని అంతా అయింది. కానీ సార్కి ఉన్న కమిట్మెంట్తో, రాజేష్ గారికి ఉన్న కమిట్మెంట్తో ఇంకా సరే ఇదే చేద్దాము అంటే నేను ఏ జోన్కి వచ్చానంటే సార్, కథ కంప్లీట్గా బాగుంటేనే చేద్దాం, లేకపోతే సార్కి ఇంకొక ఎలాగో కమిట్మెంట్ ఉంది, సరే ఇది చేద్దాంలే అని కొంచెం నేను అయిపోయింది మొత్తం కంప్లీట్లీ స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి ఉన్నాను. ఇమ్మీడియట్లీ ఎందుకులే ప్రొడక్షన్ కొంచెం గ్యాప్ తీసుకొని ఇంకా ఎలాగో రాజేష్ గారు బాగా చేస్తారు అని ఇద్దాంలే అని చేశాను. ఓకే. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు కాలో కొద్దిగా నాన్ థియేటర్కల్ డిసప్పాయింట్మెంట్ అయ్యింది అంటున్నారు. ఇప్పుడు ఏంటి హానెస్ట్గా చెప్పండి, ఇక్కడ నుంచి అది కొంచెం సేఫ్ జోన్లోకి వెళ్ళినట్ట మీరు ప్రతి సినిమాకి ఇంకా కొంతకాలం స్ట్రగుల్ అవ్వాల్సిందేనా? ఇంకేముంటుంది సార్ స్ట్రగుల్ అంటే ఏముండదు. అంటే ఇప్పుడు దిల్రూబా ఇప్పుడు కాగుడ్ విల్తో ఇది వెంటనే అయిపోతుందా, లేకపోతే ఇది కూడా మళ్ళీ తిప్పలు పడాల్సిందేనా? సార్ అది నాకు తెలిసి అయితే అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్స్ కానీ, ఎవరు డీల్ చేస్తున్నారని మార్కెట్ కానీ ఎలా ఉంటుందో ఎప్పుడు నాకు కూడా అర్థం కావట్లేదు సార్. ఈరోజు ఈ సినిమా ఎందుకు తీసుకుంటున్నారో, ఎందుకు తీసుకోవట్లేదో, దేర్ ఆర్ మెనీ క్యాల్కులేషన్స్. నేనైతే దాంట్లో పడాలనుకోవట్లేదు సార్. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ సైడ్ కూడా చాలా క్లోజ్గా ట్రావెల్ అయ్యే హీరో కిరణ్. ఎందుకంటే చాలా సినిమాలు మీరు సొంతంగా అదే వేరే వాళ్ళు ప్రొడ్యూసర్ అయినా సరే ఎగ్జిక్యూషన్లో చాలా క్లోజ్గా ట్రావెల్ అయ్యారు. మీకు కూడా అర్థం కాని సైన్స్ నడుస్తుంది ఇక్కడ. అంటే అర్థం కాని సైన్స్ అంటే సార్, ఇప్పుడు నేను ఇంతకుముందు రాజావారి రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చేసుకున్నాను అప్పుడు ప్రొడక్షన్. అప్పుడు ఒకలా ఉండేది ఓటీటీ అది ఇది. తర్వాత ఇప్పుడు ఉంది. కాకు వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటంటే సినారియోస్ అన్నీ మారిపోయాయి, ముందులా లేదు. అరే ఇప్పుడు మన సినిమా బాగుంది కదా, వెళ్తే ఇంత ఇచ్చేస్తారులే ఇది అన్న జోన్ లేదు. నాకు తెలిసి కొంచెం అది టైం పడుతుంది. సినిమా చూపించమంటున్నారు, ఇప్పుడు సినిమా కంప్లీట్ అవ్వాలి, కంప్లీట్ అయిన తర్వాత సినిమా చూడాలి. ఆ సినిమా చూసి వాళ్ళు ఎప్పుడు చెప్తారో ఎస్నో దాన్ని బట్టి రిలీజ్ డేట్లు మార్చుకోవాలి. కొంతమంది ప్రొడ్యూసర్స్కి రిలీజ్ డేట్ మార్చుకోవడం ఇష్టం ఉండదు, ఎందుకంటే అరే ఇంత మంచిగా సినిమా చేశాం కదా దానికోసం ఎందుకు అని. ఇలా చాలా పడిపోయాయి సార్. రిలీజ్ డేట్ మార్చుకోకపోతే ఇక్కడ మనీ రాదు, మారిస్తే ఏమో ఒకవేళ లేదు అదే డేట్కి వేస్తే ఇక్కడ ఎలా వర్కౌట్ అవుతుందో తెలీదు. ఇన్ని కన్ఫ్యూజన్స్లో పడిపోయారు సార్. అక్కడ ఎవరు డిసిషన్ తీసుకున్నారనే దాన్ని బట్టి ఉంటుంది అన్నాను. ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్, నాకు థియరిటికల్ మార్కెట్ ఉంది కదా, నేనైతే డేట్ మార్చను, ఆ డేట్కి వస్తాను అన్నది ఒకరు ఉంటారు. వాళ్ళు నమ్మింది ఈ సినిమా థియేటర్లో బాగా ఆడుతుంది అని, ఇక్కడ 10 రూపాయలు తక్కువ వచ్చినాయి ఇక్కడ తెచ్చుకోవచ్చు అని. కొంతమంది అసలు నాకు థియేటర్ ఎంత వస్తుందో పక్కన పెడితే ముందు ఓటీటీ ఇంపార్టెంట్ అని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. అప్పుడు వెయిట్ చేస్తే మేబీ 2 రూపాయలు ఎక్కువ రావచ్చు. ఓకే, అది చెప్పలేం కదా సార్, అది కంప్లీట్లీ ఆ సినారియోలో ఉంది అంటున్నాను. ఇప్పుడు నేను వెయిట్ చేసింటే వచ్చేదేమో, ఇంకా లేదు ఇంకొక 3-4 మంత్స్ తర్వాత సినిమా రిలీజ్ చేసుకున్నాను, కాపీ రెడీ అయిపోయి కంప్లీట్గా చూపించి ఇంకా అయితే ఇంక అనుకున్నాను ఇంకా 4 రూపాయలు ఎక్కువ వచ్చేదేమో. బట్ మేము డేట్ వేసేసాను, నేను ఆ డేట్కి ఎట్టి పరిస్థితుల్లో థియేటర్కి వద్దాం అనుకున్నాను కాబట్టి ఇంక వెళ్ళిపోయాం అలా. ఓకే, మాకు కాపీ రెడీ అవ్వలేదు యాక్చువల్గా. సినిమా రిలీజ్ అంటే ఒక 5 days ముందే మా కాపీ రెడీ అయింది. ఇప్పుడు పెద్ద ప్లాట్ఫామ్స్ అయినా సరే, నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ ప్రైమ్ వాళ్ళకైనా చూపించాల్సిందే, అందరూ సినిమా చూస్తా అంటున్నారు. ఓకే, ఎంత కంఫర్టబుల్గా ఉంటారు మరి సినిమాలు చూపించడానికి? అది సినిమా ఇప్పుడు సార్ సినిమా కంప్లీట్ అయిపోయింది అనుకోండి సార్, నా సినిమా ఫస్ట్ కాపీ కంప్లీట్లీ విత్ ఆర్ఆర్ కానీ ఏదన్నా ఉంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, మేము ఏమనుకుంటున్నాం, మేము ఏం చూపించాలనుకుంటున్నామని. ఇప్పుడు రఫ్ కాపీ చూపిస్తే అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆ సినారియోలో జడ్జ్ చేయలేకపోతున్నాం అంటున్నాం. ఇప్పుడు మనకు ఫైనల్ కాపీ అవ్వడానికి ఇంకా రిలీజ్ 10 రోజుల ముందు అయితే కానీ అవ్వట్లేదు. ఆ రఫ్ కాపీని ఎలా జడ్జ్ చేస్తారో తెలియట్లేదు, అదో ప్రాబ్లం. అందుకని అసలు ఆ రఫ్ కాపీ అయితే చూపించకపోవడమే బెటర్ అంటే. బట్ ఇప్పుడు సార్ ఇప్పుడు నేను చూపించాను సార్, టు బీ వెరీ హానెస్ట్, క్లైమాక్స్ నచ్చలేదు సార్. అంతా బాగుంది, క్లైమాక్స్ అసలు బాగాలేదు, ఈ క్లైమాక్స్ ఎలా వర్కౌట్ అవుతుందో తెలియట్లేదు అన్నారు. అది నేను రఫ్గా చూపించాను, మనం నమ్మి తీసిందే అది. ఓకే, అంతే కదా. ఇప్పుడు అది ఆ క్లైమాక్స్ లేకపోతే సినిమా లేదు, మనం నమ్మిందే అది కదా. ఆ సినారియోస్ తెలియట్లేదు అంటున్నా. ఓకే, ఇప్పుడు మనం కానీ లేదండి ఇది నమ్మండి అంటే వాళ్ళకి నమ్మాల్సిన అవసరం లేదు కదా సార్, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు కూర్చొని చూసే వాళ్ళందరికీ మినిమం సినిమా నాలెడ్జ్ ఉన్న మనం ఎలా జడ్జ్ చేస్తాం సార్? అక్కడ ఒక టిపికల్ ఆడియన్స్ టైప్ అంతే సార్, మనకు తెలియదు కదా. ఇప్పుడు అక్కడ ఎవరో 5 మంది కూర్చోంటారు, వాళ్ళ జడ్జిమెంట్ మీద వెళ్తుంది సినిమా, వాళ్ళు తీసుకోవాలా వద్దా అని. లేదు ఇంకా క్లైమాక్స్ తో ప్రాబ్లం అంటే ఇంక మనం ఏం చెప్తాం? ఇప్పుడు లిటరల్లీ క్లైమాక్స్ నచ్చలేదని రిజెక్షన్ అయింది. అసలు మైండ్ మొత్తం ఎంటీ అయిపోయి ఉంటుంది. నాకు బ్లాంక్ సార్ నేను. అప్పుడు ఇంక మనం ఏం చేయగలం? అప్పుడు అలా ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ వాళ్ళే చూస్తారా, నార్త్ వాళ్ళు వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారా? అక్కడ వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు కదా. మన తెలుగు వాళ్ళు 1-2 ఉండొచ్చు, ప్యానల్లో ఒక 6 మంది చూస్తే రిమైనింగ్ వేరే అదర్ లాంగ్వేజ్ సబ్ టైటిల్స్తో చూస్తారు. ఆబ్వియస్లీ పెద్ద హయ్యర్ పొజిషన్స్లో వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు.
దానివల్ల ఇబ్బంది. మరి కాకపోతే ఈ చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఈటీవీ విన్నో లేకపోతే ఆహాలోనో పెడితే, ఇప్పుడు ఈటీవీ విన్నో పెట్టారు మీరు, బట్ అదో ప్రాబ్లం కదా, రీచ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన రీచ్, ప్రైమ్లోకి వచ్చిన రీచ్ ఇట్లకి ఉండదు. అదేమన్నా బాదరింగ్గా ఉంటుందా? అదేం ఉండదని అనుకుంటున్నాను సార్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీల్ చేసే మార్కెటింగ్ కూడా ఒకటి ఉంటుంది కదా సార్. ఇప్పుడు అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ఓన్ చేసుకొని మార్కెటింగ్ చేస్తే వెళ్ళే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా సార్. మేబీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా ఉండి ఎక్కువ ఉన్నప్పుడు ఇమీడియట్ రీచ్ ఉంటుంది కాబట్టి అది ఉంటుంది. బట్ యా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అవ్వచ్చు కానీ, బట్ నాకు తెలిసి వీళ్ళు చాలా బాగా మార్కెటింగ్ చేసుకున్నారు, అంతా వెరీ హ్యాపీ. ఇప్పుడు ఈ చిన్న ప్లాట్ఫామ్స్ కూడా చూపించాల్సిందేనా సార్? ఎవరైనా చూస్తున్నారు సార్ ఇప్పుడు. అంతేనా? సినిమా చూడండి ఎవరు తీసుకోవాలి. అప్పుడు యావరేజ్ సినిమాలు లేకపోతే ఫ్లాప్ సినిమాలు తీసే వాళ్ళ పరిస్థితి మామూలుగా ఉంటుంది. అదే ఇప్పుడు చాలా కష్టమే సార్ సినిమా ఏదైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలంటే. మంచిదే ఒక రకంగా, క్వాలిటీ కంట్రోల్ అక్కడి నుంచి వస్తే. కానీ మరీ అలా క్లైమాక్స్లో అర్థం కాకపోతే ఇంకేం చేయదు అన్నా కానీ.